కొంచెం వెంట చేస్తున్నా ఫస్ట్ ఉండాలి ఫస్ట్ వస్తే ఏ బోనం ఎత్తుతుంది, ఎట్లా తెలవాలి ఏ బోనం ఎత్తుతుంది? కుమ్మర్ల బోనమేనా? ఓకే, ఆమె ఫేస్ కనబడితే చెప్పు, నాకు చెప్తా. కొద్దిగా కొద్దిగా నడవండి, అట్లా నడవండి. కొద్దిగా అక్కడ అక్కడ మేడం అక్కడ వెళ్తుంది స్టేజ్ పైన. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. భయ్యా 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 ఎందుకు నెట్టుతున్నారు? అలా అలా భయ్యా భయ్యా మీకే భయ్యా ఫోన్ పట్టుకు భయ్యా కావాలి కరెక్ట్ కాదు. గట్టిగా పైకి పట్టుకోమని చెప్పేది. చేయి కొంచెం. విజయశాంతి గారు, మరి ఇక్కడ అయితే కుమ్మరి బోనం దగ్గర మరి తను జ్యోతిని అయితే వెలిగించడం కూడా జరుగుతుంది. మనం చూస్తున్నాము అయ్యే విజువల్స్. ఇక్కడ జ్యోతిని వెలిగించి మరి బోనము ఎత్తబోతున్నారు. మరి అమ్మవారికి, గోల్కొండ అమ్మవారికి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అయితే బోనం ఎత్తుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా మంది కూడా రాజకీయ నాయకులు అయితే ఇక్కడ బోనాలు ఎత్తుతూ ఉన్నారు. అలాగే ఇందాక చూసుకున్నాం మనము ఇక్కడ అమ్మవారి ఆస్థానంలోనే ఇక్కడ బోనాలు కూడా తయారు చేసి ఇక్కడ నుంచి మరి విజయశాంతి గారు బోనం కూడా ఎత్తుతున్నారు. అంత మంచి జరగాలి రాష్ట్రానికి, దేశానికి కూడా అంత మంచి కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బోనాన్ని ఎత్తుతున్నాను అని కూడా తను చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి మనం చూస్తున్నాము విజయశాంతి గారిని. మరి ఇక్కడే అమ్మవారి కుమ్మరి బోనాలు తొలి బోనాలుగా కూడా, ఎందుకంటే 5:30 సమయంలోనే, ఉదయం 5:30 గంటల సమయంలోనే తొలి బోనాలు 5 మాత్రం సమర్పించినాక తర్వాత దాదాపు 401 బోనం అయితే సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ కుమ్మరి వాళ్ళు. ప్రతి సంవత్సరం కూడా ఇది ఆనవాయితీగా వస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు కూడా తను బోనం ఎత్తుతూ ఉన్నారు. మరి విజయశాంతి గారు ఇక్కడ బోనము జ్యోతి వెలిగించడం జరిగింది. కాసేపట్లో మరి బోనం ఎత్తబోతున్నారు అని కూడా తెలుస్తుంది. బోనం ఎత్తుకుంటూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. ఆమె బోనం ఎత్తుకొని పాదయాత్రగా అమ్మవారికి 365 మెట్లు, 350 మెట్లు కూడా ఎక్కి అమ్మవారికి బోనాన్ని సమర్పించబోతున్నారు. చూస్తున్నాము. అందరికీ బోనాలు ఎత్తుతూ ఉన్నారు. తన చేతులతోనే బోనాలు ఎత్తి కూడా వాళ్ళతో పాటు పాదయాత్రలో కొనసాగబోతున్నారు విజయశాంతి గారు.
తను కూడా ఎత్తుకోబోతున్నారు, చూస్తున్నాము. నువ్వేం తీయకు విజువల్, ఆ లోగో చక్కగా పట్టు. మరి దీనికి ఒక మాట మాట్లాడితే బాగుండదా? అడుగుతా, మీరు సైడ్ ఇస్తే కొంచెం అడుగుతారంటే గ్రేట్ మీరు. ఒక్క మాట, అది వెయిట్ ఉంటుంది కదా, బోనాల శుభాకాంక్షలు ఒకటే. బోనాల శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఈ తొలి బోనం ఎత్తడం జరిగింది. తెలంగాణ ప్రజలకి బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలి అని అమ్మవారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మరి విజయశాంతి గారు కూడా, ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి క్షేమంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. అందుకే నేను ఈ బోనాన్ని ఎత్తుతున్నాను, కుమ్మరి బోనాన్ని అని చెప్పేసి కూడా అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు విజయశాంతి గారు. ఓకే, ఈ విజువల్ పంపించేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.